ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హజ్ యాత్రికుల కోసం మదనపల్లి ఈద్గా మైదానంలో ప్రత్యేక వ్యాక్సినేషన్ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి ఈద్గా మైదానంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దేశంలో ఉగ్రవాదాన్ని అణచివేస్తూ పాకిస్తాన్కు తగిన గుణపాఠం నేర్పాలని డిమాండ్ చేసిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు మదనపల్లి పట్టణంలో భారీ కాకడాల ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేసిన నాయకులు హజ్ యాత్రికుల కోసం వారు వ్యాక్సినేషన్ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి పట్టణం బెంగళూరు రోడ్లోని ఈద్గా మైదానందు మక్కా వెళ్లే యాత్రికుల కోసం ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా, సభ్యులు పఠాన్ ఖాదర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హజ్ యాత్రికుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లింలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారని పేర్కొన్నారు. झोली में आया हबीबे खुदा हमारे साथ 30 साल से अच्छे मदनपल्ली वाले भूलने से मस्ताना कान भाई कौन मीरो मैं दुआ कीजिए हमें हजूस नहीं स्टार्ट करेंगे तो ఒక నిమిషం ఉండండి సార్ ఫోన్లో इस साल हज को जाने वाले सारे मेरे भाइयों और बहनों को तहे दिल से अस्सलाम वालेकुम। आप सबको अल्लाह इस हज की सफ़र कबूल करे और हज को कबूल करे। हमारे 5 फ़राइज़ में हज एक अहम फ़राइज़ है जिसको हर मुसलमान उसको अदा करना लाजमी है। आज उसी फ़राइज़ के तहत हमारे जितने भी भाइयों और बहनें मदनपल्ली और मदनपल्ली के अतराफ से जा रहे हैं, इन सबको मेरे तरफ से मुबारकबादी है। जनाब चंद्रबाबू नायडू साहब की तरफ से मुबारकबादी है। अल्लाह आपकी इस सफ़र को कबूल करे, अल्लाह आपके हज को कबूल करे। और सहूलियात के हिसाब से हमने पूरे जितने भी चित्तूर डिस्ट्रिक्ट के हाजियों को एक फ़्लाइट में इंशाअल्लाह उनको भेजने का और एक फ्लाइट में वापस लाने की हमने सहूलत की है। और साथ ही साथ ये हमारा एम्बार्कमेंट जो भी था पहले का हमारा डिपार्चर हैदराबाद से था, अब सारे चित्तूर डिस्ट्रिक्ट के पूरे हाजियों को हम बेंगलुरु कराए, इसलिए कि सहूलियात की वजह से ये कराना हुआ। इस सफ़र को आप बेहतर से बेहतर आपकी सहूलियात बनेगा इंशाअल्लाह। ख़ास दुआओं की दरख्वास्त है, बेहतर इंसानियत के लिए, कौम और मिल्लत के मुस्तक़बिल के लिए और हालात हाजिरा के बेहतर के लिए आप दुआ करना है। अस्सलाम वालेकुम। మక్కాకి వెళ్ళే యాత్రికులందరికీ సేవ చేయడానికి నాకు చంద్రబాబు నాయుడు గారు ఒక అవకాశం కల్పించారు. ఈ అవకాశం నేను ఒమ్ము చేయకుండా మక్కాకి వెళ్ళే యాత్రికుల సేవలు తప్పనిసరిగా నెరవేరుస్తానని చెప్పి నా ప్రమాణ స్వీకారం 30వ తారీఖు పెట్టారు. ఈ ప్రమాణ స్వీకారానికి మీరు అందరూ వచ్చి నన్ను ఆశీర్వదించి ఒక హజ్ కమిటీ మెంబర్ లాగా నాకు ఆశీర్వదించి నాకు ఆ సీటు మీద కూర్చోబెడితే నేను అల్లా మీద ఒట్టేసి చెప్తున్నా, ప్రజల కోసం మక్కాకి వెళ్ళి యాత్రికుల కోసం తప్పనిసరిగా నేను సేవ చేస్తానని చెప్పేసి అల్లాహ్తో కోరుకుంటున్నాను. నా రక్తం ఉన్నంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు
ఆ సేవ చేస్తానని చెప్పి మీ అందరి ముందు నేను వాగ్దానం చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఒక బాధ్యత తప్పచెప్పారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ యువ నాయకుడైనా. కాబట్టి ఈరోజు నేను మదనపల్లి రావటం జరిగింది. రేపు నేను హైదరాబాద్ వెళ్తున్నాను. హైదరాబాద్లో కూడా ఒక కార్యక్రమం ఉన్నది, ఫస్ట్ ఫ్లైటు ఆంధ్ర తెలంగాణ నుంచి. కాబట్టి దయచేసి మీరందరూ అర్థం చేసుకొని ప్రజల కోసం చేసే పార్టీ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ముస్లింస్ల పార్టీ అని చెప్పేసి మీరు అర్థం చేసుకొని, నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ముస్లింస్ల వెనకాల నేను ఉంటానని చెప్పేసి వాగ్దానం చేశారు. మేము కూడా మేము ముస్లింస్ అందరం మీ అందరికి తోడుంటామని చెప్పేసి మేము తెలియపరుస్తున్న నాయకులు అందరూ. కాబట్టి మీరందరూ మక్కాకెళ్ళి యాత్ర కోసం దువా చేయండి. ఆలింలు మౌలింలు మొత్తం ఉన్నారు, ఇక్కడ ఆఫీసులు అందరూ ఉన్నారు. ప్రత్యేకంగా దువా చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన షాజహాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడున్న ప్రజానీకాన్ని అందరికీ, హాజీలకు అందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో బెంగళూరు నుంచి వెళ్లే హజ్ యాత్రికుల సౌకర్యార్థం ఈరోజు వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నియోజకవర్గ మత పెద్దలు, ముస్లిం సోదరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరూ ఆనందంగా సంతోషంగా ఈ హజ్ యాత్ర ముగించుకొని రావాలని భగవంతుని అల్లాని కోరుకుంటున్నా. ఈ కార్యక్రమాన్ని షాజహాన్ బాషా గారు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి మత పెద్దలు చాలామంది వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేసినారు. కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. జై హింద్. అభాగ్యులకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిలుస్తోందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. నేడు మదనపల్లి రూరల్ మండలం నక్కల దిన్నే నందు లబ్ధిదారునికి 35,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పేదల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు సంభవించాయన్నారు. ఆరోగ్యశ్రీ నందు లేని జబ్బులకు సంబంధించి వైద్యం పొందిన వారి వైద్య ఖర్చులను ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అందించడం జరుగుతుందన్నారు. మీరు విన్నాము, మీరు అట్లా వచ్చానమ్మా. ఇవ్వడం జరిగింది. దానికి గాను 61,000 ఈరోజు ముఖ్యమంత్రి సాయం సీఎంఆర్ఎఫ్ ఇవ్వడం జరుగుతున్నది. ఇప్పుడు ఈరోజు ఇది ఎవరైతే విష్ణుప్రియ పేరుతో ఇచ్చారు, విష్ణుప్రియ పేరుతో చెక్ ఇవ్వడం జరుగుతుంది. దేశంలో ఉగ్రవాదాన్ని పాలకులు ఉక్కుపాదంతో అణిచివేయాలని జనసేన పార్టీ రాయలసీమకు కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి, బీజేపీ నాయకులు బండి ఆనంద్ డిమాండ్ చేశారు. పహల్గాం దాడిలో మరణించిన వారికి సంతాప సూచికంగా మదనపల్లి పట్టణంలోని సొసైటీ కాలనీలోని పార్క్ వద్ద నుండి మున్సిపల్ కార్యాలయం వరకు కాగడాల ర్యాలీ నిర్వహించారు. టౌన్ బ్యాంక్ సర్కిల్ వద్ద ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో పహల్గాం ఉగ్రవాదుల కాల్పులో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి కలగాలని దీపాలు వెలిగించి సంతాపన ప్రకటించారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడుతూ పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంపై దేశం తీవ్ర దిగ్భ్రాంతికి గురైందని అన్నారు. ఈ ఘటనకు కారకులైన ఉగ్రవాదులను, వారి వెనుక ఉన్న సూత్రధారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
खबरदार पाकिस्तान, खबरदार नरेंद्र मोदी का नायकत्व, नरेंद्र मोदी का नायकत्व। भारत माता की जय, भारत माता की जय। కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో అన్యాయంగా బలైపోయిన భారతీయులకు అశ్రునివాళులతో వీడ్కోలు పలకడానికి ఈరోజు మదనపల్లిలో అందరూ కలిసి ఒక దేశానికి రాష్ట్రానికి మన ఊరికి ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి శాంతి ర్యాలీ కాగడాల ప్రదర్శన జరపడం జరిగింది. ఈ సందర్భంగా మేము చెప్పేది ఒకటే, ఇది మన దేశానికి కష్ట సమయం. ప్రపంచ చిత్రపటంలో మోడీ గారు పాకిస్తాన్ లేకుండా చేయాలని చెప్పేసి సంకల్పం ఆయన తీసుకుంటే ఆయన వెంట నడవటానికి 130 కోట్ల మంది భారతీయులు కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మోడీ గారు మీరు నిర్ణయం తీసుకోండి, మీ వెంట యావత్తు భారతదేశం ఉంది. ఈ పాకిస్తాన్ ఉగ్రవాదం ఇంకోసారి చరిత్రలో వీళ్ళ మాట వినపడకుండా చేయాలని చెప్పేసి మేము మోడీ గారిని భారత సైన్యాన్ని మేము అభ్యర్థిస్తున్నాం. జై హింద్. ఈరోజు మదనపల్లి పట్టణ కేంద్రంలో మొత్తం అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, భారతీయులమంతా ఏకమై ఈరోజు అశ్రునివాళి పేరుతో శాంతి యాత్ర చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా అమరులైన యాత్రికులకు మేము ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా ఒక విషయాన్ని స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. ఆ 20 మంది యాత్రికుల్లో వారం గడవక ముందే, పెళ్ళయి వారం కూడా గడవక ముందే, పశువు పారాని ఆరక ముందే, ఆ వధువు మెల్లో పచ్చని పసుపు పొట్టు తేమ ఆరక ముందే వారి భర్తను పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ ముష్కర్లకు మేము గుర్తు చేస్తున్నాం. మా ఆడబిడ్డ వధువు కన్నీరు పెట్టడం మీకు శ్రేష్ఠకరం కాదని 2-3 రోజుల్లో మా నరేంద్ర మోడీ గారు మీకు రుచి చూపించబోతున్నారనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. భారతీయులంటే ఒక చెంప కొడితే రెండో చెంప చూపించాలనుకుంటున్నావా? ఇంతవరకు చరిత్రలో అట్లాంటి వాళ్ళు ఉండొచ్చాం, కానీ ఒక చెంప కొట్టాలని కుట్రలు చేసే లోపల మీ గుండెలు అదిరేలా, మీ దొమ్మలు పగిలేలా భారతీయుల సత్తా ఏంటో చూపించి ఒక అగ్రశ్రేణి, ఒక దమ్మున్న, ఒక డైనమిక్ లీడర్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ భారతదేశ ప్రజలు ఉన్నారనే విషయాన్ని మరిచి మా తోకను లేకపోతే మమ్మల్ని కిచ్చే ప్రయత్నం చేస్తారా? మీ పరిస్థితి ఎలా ఉంటుందో కౌంట్ డౌన్ స్టార్ట్. ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్. జాగ్రత్త పాకిస్తాన్ ముష్కర్లారా, ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది చూసుకోండి. ఇది మదనపల్లి కేంద్రంగా మా శాంతి నివాళుల సందర్భంగా, శాంతి ర్యాలీ సందర్భంగా ఇది భారతదేశం అంతా
స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తారనే విషయం కూడా గుర్తు చేస్తూ నరేంద్ర మోడీ గారి మా అందరి తరపున మేము సంపూర్ణంగా ఆయన మాటను విశ్వసిస్తూ ఆయన బాటలో నడుస్తాం, ఆయన సందేశాన్ని అమలు చేస్తామని విషయం కూడా మీకు గుర్తు చేస్తూ ముగిస్తూ भारत माता की जय। अरे पाकिस्तान साले तुम्हारा कलेजा पका डालती रहे, हमें इंडिया लोग रहे, तुमको मालूम नहीं रहे हमारा, हमें शेर बाघ होकर तुम्हारे लिए आते ही रहे। नरेंद्र मोदी हाथ मिलाया करना, पूरा आंध्र प्रदेश बांग्लादेश पाकिस्तान में आता रहे साले। तुम्हें कैसा करके वो औरत को भी वो देखती है तो उसके मर्द को मारे रे साले। तुम्हें किधर कह रहे हैं, तुम्हें सुअर को पैदा हुए कह रहे, तुम्हें औरत को नहीं कह रहे पैदा हुए ऐसा रे गद्दे रे साले रे छिनाल के। तुम ना को कैसा मौत देता है कि आंध्र प्रदेश का। जय भारत माता की। 4 రోజుల క్రితం ఏదైతే కాశ్మీర్ పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్ర దాడికి నిరసనగా ఈరోజు మదనపల్లి పట్టణంలో పెద్ద ఎత్తున యువకులు పాల్గొని కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని అందరికీ కూడా ధన్యవాదాలు. ఏదైతే ఈ దేశం పయనిస్తున్నటువంటి అభివృద్ధిలో పయనిస్తున్నటువంటి ఓర్వలేనటువంటి ఉగ్రమూకలు ఈరోజు పాకిస్తాన్లో ఉండేటటువంటి వారి యొక్క ప్రేరేపిత సీమాగ్రానికి సంబంధించినటువంటి అనేక మంది ఉగ్రవాదులు ఈరోజు కాశ్మీర్లో గత కొన్ని రోజులుగా మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి అక్కడ ఒక మతాన్ని పెంచి పోషిస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అభివృద్ధికి లోచుకోకుండా దూరం అవుతున్న సందర్భంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 10-15 సంవత్సరాలుగా ఈ దేశాన్ని కాశ్మీర్ని అభివృద్ధి చేస్తున్నటువంటి అభివృద్ధి చూడలేనటువంటి ఉగ్ర మూకలు ఈరోజు మన దేశం పైన మన జాతీయుల పైన అక్కడ దాడి చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అమర్నాథ్ యాత్రగా జరగబోతోంది. అదేవిధంగా 3-4 సంవత్సరాల నుండి ఏదైతే దేవభూమి దేవతలు నడయాడినటువంటి భూమి మన భరతమాత కిరీటమైనటువంటి జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో ఆ కాశ్మీర్ని ప్రపంచం మొత్తం కూడా ఆకర్షించే విధంగా ఈరోజు పర్యాటక కేంద్రంగా తయారు చేస్తున్నటువంటి సందర్భంలో దాన్ని దెబ్బ కొట్టాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణంలో ఈరోజు ఉగ్రమూకల దాన్ని ఈరోజు భారతీయులు ఎవ్వరు కూడా అటువంటి ఉగ్రమూకలు కానీ ఇటువంటి హింసకు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడేటటువంటి ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇది ఛత్రపతి శివాజీ ప్రవహించిన రక్తం, అదేవిధంగా రాణా ప్రతాపుడు భగత్ సింగ్డు పుట్టినటువంటి దేశం ఈ దేశం. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ఎవరిని కూడా మీరు ఇటువంటి ప్రాణభయాలతో కూడా బాంబులతో కానీ తుపాకులతో కానీ బదించేటటువంటి ప్రసక్తే లేదు. ఎందుకంటే అవి నిరనరాన జీర్ణించుకున్నటువంటి జాతి ఈ జాతి. కాబట్టి ఉగ్రమూకలారా ఈ దేశాన్ని మీరు గతంలో పరిపాలించినటువంటి ఏదైతే రాజకీయ నాయకులు ఉన్నారో అటు మీకు తొత్తులుగా మారినటువంటి నాయకులు కాదు, మీకు తొత్తులుగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాలు కాదు. ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్నది విశ్వనాయకుడు నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా ఈ దేశానికి హోంశాఖ మంత్రిగా ఉన్నది మనందరికీ కూడా ఒక హనుమంతుల్లాగా ఈ దేశాన్ని నేను రక్షిస్తానని ముందుండి నడిపించేటటువంటి హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఈ దేశాన్ని ఈ పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో మీరు ఈ ధైర్యం చేశారంటేనే మీ యొక్క నూకలు చిల్లాయని చెప్పేసి ఇక్కడ నుండి మదనపల్లి నుండి మేము హెచ్చరిస్తున్నాం. ఎవరైతే అసూలు బాసినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలన్నిటికీ కూడా మదనపల్లి ప్రజల తరపున మేము ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తున్నాం. జై హింద్. భారత్లోనే కాక ప్రపంచంలోనే మన ఆర్థిక పరిస్థితిని 4వ స్టేజ్కు తెచ్చిన మహాగణుడు ఎవరున్నారంటే నరేంద్ర మోడీ గారు. ఆర్థిక పరిస్థితి ఈరోజు భారత్ ఎన్నో విధాలుగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు భారత్ కల్లా చూడమైతా ఉంది. అదే పక్కనున్న అరబిక్ కంట్రీస్ వాళ్ళ దేశాలకు నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించి ఈరోజు అతనికి సన్మానించి పక్కనున్న దేశాలన్నీ కూడా అవార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ముస్కరులు చిన్న పాకిస్తాన్ అట్ట ముస్కరణ దేశం మన భారతదేశం మీద దాడి చేసి మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని సంకల్పంతో మీరు నిర్ణయించుకున్నారు. అది మీ పగటి కళ్ళలో చూసుకోండి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉన్నంత వరకు మీకు ఇచ్చిన విలువ ఇంకా నెక్స్ట్ నరేంద్ర మోడీ ఎవరనేది మీరు చూస్తారు. మీ కాలరాత్రి ఏ విధంగా ఉంటుందో మీకు కడుక్కుండేదానికి కూడా నీళ్ళు ఉండవు. మీరు గుర్తుంచుకోండి. 2 డేస్లో పాకిస్తాన్ చిత్రపటంలో పట్టం ఉండదు. ఇది మాత్రం గ్యారంటీ. నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా సంకల్పించినారు. ఈ దేశం అదే విధంగా కోరుకుంటా ఉంది. ఇన్ని రోజులు శాంతి శాంతి అని చెప్పేసి భారతదేశం చాలా శాంతిముఖ దేశంగా ఉండేది. ఇక పైన భారతదేశం ఆ నిర్ణయం తీసుకోదు. ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారు మీరు దాడి చేయండి, పాకిస్తాన్ మీద దాడి చేయండి అని చెప్పేసి ముక్త కంఠంతో నిర్ణయిస్తూ ఉన్నారు. దీన్ని తూచా తప్పకుండా భారతదేశం అందరూ కూడా సంకల్పించి ఈ నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇంకా వేరే విధంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు కాలరాత్రి అని చెప్పేసి సంకల్పిస్తున్నారు.
దయచేసి రంగు కాదు కులం కాదు మతం చాలు అని చంపడానికి పిరికి పందిలు ఎదురు నిలిచి దమ్ము లేక మా సైనికులతో చాలలేక యాత్రికులపై గన్నుతూట పేల్చిన పిరికి మూక భారతానిది కాశ్మీర్ భారతీయులది కాశ్మీర్ శంఖపు భూమిరా కాశ్మీర్ భారత ముకుటం కాశ్మీర్. భారత భూమి కర్మభూమి కాదు పుణ్యభూమి ధన్యభూమి. ఈ భారతదేశంలో పుట్టడమే ఒక అదృష్టం అని భావించే ఒక భారతదేశంలో ప్రతి అణువులోనూ కంకర ఉంది. కంకరలో శంకర్ ఉంది. మరణించిన తర్వాత కూడా మన దేహం నుండి వచ్చే ఒకే ఒక మాట భారత్ మాతాకి జై. అలాంటి భారత మాతని ఒక కన్న తల్లిగా భావించి భరత మాతగా మనం కొలుదేస్తున్న ఈ యొక్క దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఇరు రాష్ట్రాల్లో కూడా అద్భుతంగా పరిపాలన జరుగుతున్న సందర్భంలో ముష్కరులు ఎవరైతే పాకిస్తాన్ కుక్కలు ఉన్నారో వాళ్ళు అనుకుంటున్నారు భారతదేశం చాలా వీక్ అని. ఈరోజు ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో ఉన్న భారతదేశాన్ని ఈరోజు 28 మంది యాత్రికులను అనవసరంగా చంపిన మీకు మీ యొక్క భారతదేశం ప్రపంచ పటంలోనే లేకుండా చేసే బాధ్యత ఆ యొక్క దానికి మా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ఒక సైనికుడిగా పనిచేసి మీ యొక్క అంతాన్ని మీ పాకిస్తాన్ యొక్క రూపురేఖలు లేకుండా చేస్తామని తెలియజేసుకుంటూ భారత్ మాతాకి. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో స్థానిక వివేకానంద విగ్రహం నుంచి మదనపల్లి మున్సిపాలిటీ వరకు పెద్ద ఎత్తున సుమారు 1500 మంది ఈరోజు ఏకదాటిగా భారతదేశానికి తోడుగా మన అన్నమయ్య జిల్లా మదనపల్లి తరపున ఈ యొక్క నిరసన తెలియజేయడం నిజంగా భారతీయులందరిలో కూడా మార్పు వచ్చిందని అయితే నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు జరిగినటువంటి ఘటనలు ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈసారి జరిగిన ఘటనకు మాత్రం 1-2 రోజులు నిరసనలు చేసి ఆపేసి ఈ భారతీయులు ఈ రోజు 4-5 రోజులు దాటుతున్నా కూడా ఈరోజు నిరసనలు తెలియజేస్తున్నారంటే ఇది నిజంగా ప్రతి ఒక్క భారతీయుడి గుండెని తాకింది కాబట్టి ఈ నిరసన ఇలాగ తెలియజేస్తున్నారు. ముందు ఇట్లాంటి ఘటనలు జరగకుండా మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా మా నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా ఇట్లాంటివన్నీ జరగకుండా తదుపరి ఇట్లాంటివన్నీ చేయకుండా వీరందరూ కూడా మన దేశానికి రక్షణగా నిలుస్తారని సెలవు తీసుకుంటూ షూటింగ్ బాల్ నందు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునేలా విద్యార్థులు ఆడాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోరారు. నేడు మదనపల్లి రూరల్ మండలం ఓ ప్రైవేటు పాఠశాల నందు అంతర్జిల్లా షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ ను ఆయన తిలకించారు. అన్నమయ్య జిల్లా బాలుర బాలికల జట్లు విజయం సాధించాయి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు, షూటింగ్ బాల్ జాతీయ క్రీడాకారుడు యూసఫ్, కోచ్ నరేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన క్రీడాకారులను ఎమ్మెల్యే పరిచయం చేసుకుని ఛాంపియన్షిప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో షూటింగ్ బాల్ నందు యూసఫ్ తన ప్రతిభ చాటారని ఆయన్ని ఆదర్శంగా తీసుకుని క్రీడనందు రాణించాలని కోరారు. గెలుపొందిన క్రీడాకారులకు ఎమ్మెల్యే బహుమతులను అందించారు. అనుష, లాస్య ఈ 5 మందికి అవసరం రావాలి స్టేజ్ వద్దకి. సంధ్య, నేహ, ప్రణీత, అనుష, లాస్య. జెర్సీ నెంబర్ 12 గీతాంజలి జ్యోతి మేడం. అలాగే వ్యాప్తంగా ఏ కార్యక్రమాలు చేసినా కూడా పులిలాగా పోరాడుతుంటాడు. రెగ్యులర్ పాటియాల ఫిజికల్ డైరెక్టర్ పెద్దమండ్యం స్కూల్లో వర్క్ చేస్తున్నారు. అలాగే రథా గారు మున్సిపల్ స్కూల్స్ లోనే మొమెంటం తీసుకొచ్చుకుంటున్నాం. అన్నగారు వచ్చేసి సిరు కార్యక్రమం స్వీకరించుకోవచ్చున్నాం. మన అన్నగారు ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నగారి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా దిగ్విజయంగా విజయం సాధించి 1 సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి మన యువ నాయకులు successfully this event as a memorable event at Madanapalle and Vasishtha School. And also I congratulate the winners. The
because we are also proud to announce winners. So, Chittoor. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల నోరు అదుపులో పెట్టుకోవాలని బీజేపీ సీనియర్ నాయకులు ఆనంద్ అసెంబ్లీ కన్వీనర్ భగవాన్ హెచ్చరించారు. నేడు మదనపల్లి పట్టణం 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు పీసీసీ అధ్యక్షురాలు షర్మిలమ్మపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని పోలీసులకు బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం ఎవరి పాలనలో సురక్షితంగా ఉందో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు షర్మిల భారత ప్రధానిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. భారత ప్రధానిని టెర్రరిస్టు అని సంబోధించడం భారతీయులందరినీ టెర్రరిస్టులని పిలవడంతో సమానమన్నారు. 1947 నుండి కాంగ్రెస్ పరిపాలించిన ప్రతిసారి భారతదేశంలో అనేక ఉగ్రదాడులు జరిగాయని గుర్తు చేశారు. దేశంలో ఉగ్రదాడులు జరిగిన ప్రతిసారి పాకిస్తాన్ దీని వెనుక ఉందని తెలిసి ఉగ్రవాద సంస్థలను హెచ్చరించే ప్రయత్నంగానే శిక్షించే ప్రయత్నంగానే తరిమికొట్టే ప్రయత్నంగానే చేశారా అని ప్రశ్నించారు. షర్మిల మాట్లాడిన మాటలు దేశాన్ని దేశ ప్రధానిని అవమానించేలా ఉన్నాయని వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏదైతే మొన్న కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదానికి సంబంధించి ఒక విలేకరిని అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఈ దేశంలో మతం పేరుతో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నది బీజేపీ పార్టీ అని నరేంద్ర మోడీ గారని చెప్పి ఆమె మాట్లాడడం జరిగింది. ఓ షర్మిల గారు, గతాన్ని నేను మాట్లాడితే చాలా విషయాలు వస్తాయని చెప్పేసి ఆ ప్రెస్ మీట్ మీరు చెప్పారు. అదే గతాన్ని మేము గుర్తు చేస్తున్నాం. 1947 నుండి 2014 ఎన్నికల వరకు కూడా ఎన్ని ఉగ్రవాద దాడులు ఈ దేశం పైన జరిగాయో, అవి ఏ పార్టీ హయాంలో జరిగాయో అనేసి చరిత్రను తెలుసుకోవాలి. అదేవిధంగా చనిపోయిన వారి గురించి మనం మాట్లాడకూడదు, కానీ ఈ రోజు నువ్వు మాట్లాడిన తర్వాత మేము మాట్లాడాల్సి వస్తుంది. సాక్షాత్తు మీ యొక్క దేశ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం మనందరం కూడా ఇటువంటి సందర్భాల్లో కలిసి మెలిసి ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనాలని చెప్తున్నటువంటి సందర్భంలో నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వీటిని గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారిని అవమానిస్తే మనందరినీ అవమానించినట్లనేటువంటి కనీసం ఆ యొక్క ఇంగిత జ్ఞానం లేకుండా నువ్వు మాట్లాడుతున్నావా అని చెప్పేసి ఈ రోజు మేము ఖచ్చితంగా ఆమె పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మదనపల్లి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున పీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని టెర్రరిస్ట్ అని సంబోధించింది. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఓ షర్మిలమ్మ, నీ బతుకు ఎవరికి తెలీదు. నువ్వు ఏ పార్టీ నుండి వచ్చినావు? ఒక హైబ్రిడ్ పార్టీ నుండి నువ్వు వచ్చినావు. రాహుల్ గాంధీ జీవితానికి, సోనియా గాంధీ సంసారానికి అర్థం లేదు. ఒక హైబ్రిడ్ ఫ్యామిలీ, ఒక విదేశీ సంస్కృతి వాళ్ళది. మీరొచ్చి మమ్మల్ని మాట్లాడమా? తీవ్రవాదాన్ని కుక్కుటి వెళ్తా లేపేస్తాం. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీవ్రవాదం జరిగింది? మణిపూర్ విషయం మాట్లాడావు. నీకు దమ్ముంటే మదనపల్లికి రా, బహిరంగ చర్చకు సిద్దం. మణిపూర్ ఇష్యూ పైన, వక్ చట్టం పైన అమాయకమైన ముస్లింలని, అమాయకమైన క్రిస్టియన్లని, మైనార్టీ పేరు మీద ఏదైతే నైవంచన చేసినారో ఇప్పుడు అన్ని బుట్టదాఖలవుతున్నాయి. అన్ని బయటకు వస్తున్నాయి వాస్తవాలు. బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక అన్ని వాస్తవాలు వస్తున్నాయి. కానీ ఇది సందర్భం కాదు, మాట్లాడే సందర్భం. నీకు ఇంగిత జ్ఞానం లేదు, ఒళ్ళు మీద స్పర్శ లేదు, ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నావు. జాగ్రత్త. ఇంకోసారి గాని గౌరవ నరేంద్ర మోడీ గారిని మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ లో 175 నియోజకవర్గాలు ఎక్కడ తిరగనివ్వం. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మలుసుకో. షర్మిలమ్మ ఖబర్దార్. దేశంలోని పార్టీలన్నీ, ప్రతిపక్షాలన్నీ కూడా సమయంగా అన్ని కూడా ఈ ఉగ్రవాదం మీద చర్చించుకొని అందరూ ఒక్కటి ఒకే ఇష్యూ మీద పోరాడుతుంటే ఈమె మాట్లాడిండే తీరు సరికాదు. ఈమె మాట్లాడిండే తీరు ఒక భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఒక ఉగ్రవాదిగా చిత్రీకరిస్తూ మాట్లాడడం నిన్న విలేకరుల సమావేశంలో ఇది చాలా బాధాకరం. మీరు ఒకసారి ఎన్నిక తీసుకుంటే మీరు పరిపాలించిన రోజుల్లో, కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన రోజుల్లో ఏ విధంగా గలాటాలు జరిగినాయి, ఉగ్రవాదం ఏ విధంగా భారతదేశం ఎదుర్కొనింది, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది, మన ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో మాకు తెలుసు. ఇది దేశమంతా తెలుసు, ప్రపంచమంతా తెలుసు. కాబట్టి వైఎస్ షర్మిల గారు మీరు మాట్లాడేటప్పుడు
మీరుండే రూలింగ్ ఉండే రాష్ట్రాల్లో జరిగే ఇష్యూలు కూడా మీరు ఒకసారి వెనక్కిపోయి చూసుకోండి. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సమయం పాటించి ఈ సంఘీభావంగా ఈ ఉగ్రదాడుకు మద్దతు ఇచ్చి అందరూ కూడా పాల్గొని దీనికి సంఘీభావం తెలవడం జరిగింది. మీరు నిన్న విలేకరులతో మాట్లాడేటప్పుడు మీరు కొంచెము నాలుక కొద్దిగా జాగ్రత్తగా పెట్టుకోండి. ప్రధాని గారి గురించి ప్రతి ఒక్క బేవర్స నా కొడుకు కూడా ఈరోజు ఎత్తుకుంటే ప్రధాని గురించి మాట్లాడేది ఎక్కువైపోయింది ఈ మధ్య. కాబట్టి దీన్ని పరిశీలించి తీవ్రంగా దేశద్రోహం మీద కేసు ఆయన మీద బుక్ చేయాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున అన్నమయ్య జిల్లా కోరుతున్నాము. జై హింద్, జై భారత్. వైఎస్ షర్మిలా గారు ఈ విధంగా మాట్లాడటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనమందరం ఏ పార్టీలకు అతీతంగా అందరూ ఏకమై తీవ్రవాదాన్ని ఎదుర్కోవాల్సింది పోయి ఇలా మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఇలా మాట్లాడకూడదని చెప్పి మన పార్టీ తరఫున ఖండిస్తున్నాం. నమస్కారం. పిసిసి అధ్యక్షురాలు షర్మిలా గారు నిన్నటి విలేకరుల సమావేశంలో తీవ్రవాదుల గురించి మాట్లాడారు. తీవ్రవాదులు పుట్టిల్లేమి కాంగ్రెస్ పార్టీ. దేశానికి కాశ్మీర్కు దేశాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళా లేనిపోయినటువంటి ఆరోపణలు ప్రధానమంత్రి మోడీపై చేసింది. మీ చేతగానితనం వల్ల దేశాన్ని సగభాగం నాశనం చేసి కాశ్మీర్లో 2 జెండాలు పెట్టి 2 రాజ్యాంగాలు పెట్టి నాశనం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ. మళ్ళా మీరు నోరెత్తి మాట్లాడడం సిగ్గుసేటుగా ఉంది. మీ అర్హత, మీ కెపాసిటీ చూసుకొని మీరేమనేది ఒక దేశ ప్రధానిపై మాట్లాడవలసిన మాటలు కాదు. ఇలాంటి మాటలు మళ్ళా మాట్లాడితే ఖచ్చితంగా రాష్ట్రంలో ఎక్కడా తిరగనివ్వమని భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. జై భారత్, జై శ్రీరామ్. వేసవి సెలవుల నందు కుంటల్లో చెరువుల్లో ఈతకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు ములకల చెరువు నందు ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డ వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. ఈయన వెంట టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ములకల చెరువు నందు ఈ సంఘటన చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. ఆ కుటుంబానికి టీడీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. చేస్తారు మీరు కూడా అన్ని చేస్తారు. ఎట్లా అయింది ఈతకు తీసుకెళ్ళి లోపల ఫొటోస్ ఏవో తీసుకున్నారంట. గుంటలు ఎక్కువ ఉన్నాయి. ఎంత వయసు? 35. 11, 12, 14, 25. 4 ఒకే ఇంట్లో ఉంటారు. ముగ్గురు పోయినారు. వీళ్ళ పిల్లలు పట్టుకునే ఆడుకుంటూ కొంచెం ముందర ఆడుకుంటా ఉన్నారు. నా నెలలో వాళ్ళ లోపలికి మాట్లాడు. ఎవరు లేరా అక్కడ స్పాట్ లో ఈత కొట్టినప్పుడు? మీరు లేరా? మల్లేష భార్య చనిపోయినదే మా పాప. ఆ పాప మునిగిపోయాక మా పరిగెత్తి పోయి అందరికీ కాలనీ లోపల మునిగిపోయి మంచి ప్రాణం మేము తెచ్చిలేము. ఇల్లు గిల్లు ఏమైనా అవసరం ఉంటే ఏమన్నా నేను అక్కడ మాట్లాడి చేద్దాంలేమ్మా, చేద్దాం. 10th క్లాస్ ఈ పాప చదివేది 9th. బాడీలో మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో మన ములకల్ చెరువుకి సంబంధించి దాదాపు 3 పిల్లలు తండ్రి చనిపోవడం చాలా బాధాకరం. వీళ్ళు ఈతకని వెళ్ళారు. ఈత చేసే సందర్భంలో ఎక్కడ ఏం సంఘటన జరిగింది తెలియదు, కానీ 4 చనిపోవడం, ఒకే కుటుంబానికి సంబంధించిన 3 అంటే చెప్పుకోలేనంత బాధ.
వాస్తవం చెప్పాలంటే ఇటువంటి దుర్ఘటన జరగకూడదు. రెండవది, పిల్లలు ఈతకి వెళ్ళేటప్పుడు చాలా ప్రికాషనరీగా ఉండాలి. పూర్తి ఈత నేర్చుకునేంత వరకు మీరు ఆ ట్యూబ్ కానీ లేదంటే ముందు అది బెండ్లుగా కడుతున్నాం, ఆ బెండ్లు కానీ అది పూర్తి స్థాయిగా నడుముకే ఉంటుంది. ఒక సందర్భంలో నేర్చుకున్న తర్వాత కూడా కొంచెం భయం అనేది ఉంటుంది, నీళ్ళ లోపల పోయినాక భయం ఉంటుంది. ఆ భయం లేకుండా ధైర్యంగా ఈతేనే మీరు బాగా మంచి ఈత వచ్చినట్టుగా అవుతుంది. దయచేసి పిల్లలు ఎవరైతే ఈ వేసవి కాలంలో ఎక్కడెక్కడ ఈతకి వెళ్తారో చాలా ప్రికాషన్ మెజర్స్ తీసుకోవాలా, చాలా భద్రంగా ఉండాలా, బాధ్యతగా ఉండాలా. మీ పైన మీ తల్లిదండ్రులు, మీకు కావాల్సిన కుటుంబ సభ్యులందరూ మీకోసం ఎంతో ఇదిగా ఉంటారు. వాళ్ళకి ఎక్కడ కూడా నిరాశ చెందకుండా మీరు బాధ్యతగా ఉండాలని కోరుతున్నాను. మదనపల్లి మున్సిపాలిటీలోని కార్మిక యూనియన్ల మధ్య జెండా స్తంభం ఏర్పాటు విషయమై ఘర్షణ వాతావరణం నెలకొంది. నేటి ఉదయం మున్సిపాలిటీ కార్యాలయం ప్రహారీ కూడా ఆనుకుని సిఐటియు ఆధ్వర్యంలో జెండా స్తంభం నిర్మించడానికి సన్నాహాలు చేపట్టారు. ఇది గమనించిన ఏఐటీసీ నాయకులు ఈ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. గత 40 సంవత్సరాలుగా కలిసి ఉన్నామని, ఇప్పుడు కలిసే ఉందామని మన మధ్యలో యూనియన్ల గొడవ వద్దని వారి నిర్మాణాన్ని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. 2 సంఘాల నాయకులు అక్కడికక్కడే చేరుకుని వాదోపవాదాలకు దిగారు. సమాచారం అందుకున్న 1 టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారితో చర్చించి సోమవారం కమిషనర్తో మాట్లాడి తర్వాత నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ముప్పై ఏళ్ళు కాలేదంటే ఇప్పుడు మాకు న్యాయం జరగలేదంటే కట్టుకుంటాను నాకు తప్ప. అందుకని దౌర్జన్యం చేస్తారా? మేము 5 మంది ఉన్నాం, మేము 10 మంది వచ్చినా దౌర్జన్యం చేసే కదా మీరు వచ్చిందా? నన్ను కొట్టించినారు కదా, వర్కర్ దగ్గర నన్ను కొట్టించలేదమ్మా ఆయన దగ్గర. దూరు పట్టేది మాట్లాడతా దూరు పట్టేది ఇప్పుడు శిలాఫలకం ఎప్పుడు వేపిస్తామంటే మూసుకొని ఉండాలా. ఏమంతగా ఇది చేసిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను ఏమి వినాలా? అతను చెప్తున్నాను కదా, నీ ఆవేశం మళ్ళా చెప్తావు. చెప్పు నీతో అడిగినప్పుడు 3 నెలల నుండి మొత్తం 40 సంవత్సరాల నుంచి 8 ఇప్పుడు 2 వరకు ఒకటి దాదాపుగా 350 మంది వర్కర్లలో ఒక 15 నుంచి 20 మంది వీళ్ళు సపరేట్గా సిఐటీగా పోయి కూడా 2-3 నెలలు అయింది. మళ్ళీ వాళ్ళంటే మీరు తర్వాత ఇచ్చేసుకుంటారని చెప్పి మేము చెప్పే తరుణంలో ఇక్కడ రాము అనే అబ్బాయి బాబాయ్ కొడుకుడు వ్యక్తిగతంగా ఏదో అని చెప్పి వెళ్ళిపోయే మూమెంట్లో ఆయన సిఐటీ ఎవరు వస్తారో రాండి, ఎవరు చేస్తారో వాళ్ళు ఉన్నారు ఇక్కడ, మేమందరం వెళ్ళిపోతాను స్టేజ్ దగ్గరికి వద్దామనే టైంలో ఆయన వచ్చి వీళ్ళకి ఉద్రోషం వచ్చేసి మొత్తం ఇలా ఏర్పాటు చేయొద్దు, మీరు అట్లా చేస్తే ఏమవుతుంది రకరకాలుగా ఓకే. మీ తరఫున ఒక ఇద్దరు తీసుకో, మీ తరఫున ఒక ఇద్దరు మేడంని పర్మిషన్ తీసుకున్నామని మేము అన్నాము. అది ఓవరాల్గా పూర్తి ఏమో ఇది చేస్తున్నారు కదా, రేపు మాతో మాట్లాడిన తర్వాత ఇలా పడుతుంది. క్లియరా? ఒక్క నిమిషం. సోమవారం మేడం ఉంటుంది, మేము ఉంటాము, మేము మీ ఆఫీస్ దగ్గరికి వస్తాను, నేను మాకు రాను, మీ ఆఫీస్ దగ్గరికి వస్తాను. మేడం ఓకే సార్, మీరు చెప్పిన దానికి నేను చెప్తాను. మేడం ఓకే అని మీరు సమక్షంలో ఓకే అని ఏదైనా ఇస్తే వాళ్ళిద్దరితో సమానం అట్లా కాదు, వాళ్ళు కూడా ఎదురు పెడతాను. మేడం ఒక్క మాట, మీ మాట నేను చాలా గౌరవించాను. మేడం పర్మిషన్ తీసుకున్నాను, విత్ యువర్ పర్మిషన్. వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళ సమస్యలు మేడం దగ్గర నిలబడతావు కదా నువ్వు పర్మిషన్ అడగడం కోసము. మేడం నోట్లో మీకు పర్మిషన్ ఇచ్చిందా లేదా అనేది అతను వాళ్ళు ఇన్ని ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డ వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని తమ్మళ్లపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మల్లికార్జున నాయుడు తెలిపారు. నేడు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు పోస్టుమార్టం నిమిత్తం ఉంచిన మృతదేహాలను ఆయన సందర్శించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈయన వెంట టీడీపీ నాయకులు గిరిధర్ రెడ్డి, త్యాగరాజు, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
వాళ్ళు ఆడుకుంటా అంటే వీడియో తీసినాడు. వాళ్ళు మునిగిపోయేపాటికి ఇది కూతురు చచ్చిపోయినారు. పెద్ద పాప ఇంట్లో ఉంది. ఆ పాప పోలేదన్నా. ఆ బాబాని వాళ్ళ అమ్మ కాదు ఇద్దరు పిల్లలు పక్కన బీహార్ కూతురు కొడుకు కూతురు ఖర్చులు పెట్టుకోండి. గవర్నమెంట్ తరఫున శివకల్చరు గ్రామంలో జరగరాని ప్రసాదం జరిగింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. కానీ 2 రోజుల మొదలే మేము టీడీపీ గ్రూపుల్లో కూడా ఈ హాలిడేస్ వచ్చినాయి. దీనివల్ల మీరు ఎవరు ఈతలు పోగాకండి. ఈ చెరువులు ముందు గుంతలు పుట్టారు తెలియవు. ఆ గుంతలో పడి తెలిగిపోతారు. చిన్నపిల్లలు కూడా చెప్పినాము. జరగరాని విషయం జరిగింది. వాళ్ళకు కూడా ఫ్యామిలీని కూడా ఆర్థికంగా పార్టీ తరఫున కానీ గవర్నమెంట్ తరఫున ఏమొచ్చినా కూడా మేము వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తామని. ఒక పాప ఉంది. ఆ పాపకు కూడా ఏం కావాలో చదువు గేళ్ళు చెప్పించేదానికి అన్నీ కూడా మేము చేస్తాము. ఇంటికి చేస్తాము. ఆ పాప చదువుకునేదానికి ఏం కావాలో చేపిస్తాము. ఆర్థికంగా ఈరోజు దాన క్రియల కోసం 20,000 రూపాయలు జయచంద్ర రెడ్డి పంపించారు. అది కూడా వాళ్ళకి చేర్పించినాము. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కూడా ఏమేమి కావాలో వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ వాళ్ళు ఏమేమి ఆ పాప ఉంది. ఆ పాప చదువుకునేదానికి కూడా మీ పార్టీ తరఫున కానీ అదేవిధంగా గవర్నమెంట్ తరఫున ఏమేమి కావాలో అన్నీ కూడా వాళ్ళకు బెనిఫిట్స్ అన్నీ వాళ్ళకి వచ్చేది చేస్తాము. ఆ ఫ్యామిలీకి అన్ని విధాలుగా అండగా ఉంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హజ్ యాత్రికుల కోసం మదనపల్లి ఈద్గా మైదానంలో ప్రత్యేక వ్యాక్సినేషన్ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లి ఈద్గా మైదానంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. దేశంలో ఉగ్రవాదాన్ని అణచివేస్తూ పాకిస్తాన్కు తగిన గుణపాఠం నేర్పాలని డిమాండ్ చేసిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు మదనపల్లి పట్టణంలో భారీ కాగడాల ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేసిన నాయకులు. ఇవి ఇప్పటివరకు నవల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.